నేను చెప్పేది నిజం, అబద్ధం కాదు. ఇంకోటి రాసుకోండి, 241 241లో ఉంది ఏంటంటే రీసైక్లింగ్ లోగో. అవుట్ ఆఫ్ 3 లోగోస్ యు ఆర్ గెటింగ్ 1 లోగో. రేపు SA2 ఎగ్జామ్ లో 3 లోగోస్ ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో, దాంట్లో ఒకటి వస్తుంది, ఈ 3 నుంచి ఒకటి వస్తుంది. టిక్ చేసుకోండి. ఒకటేంటి 146, ఇంకోటి ఏంటి 235, ఇంకోటి ఏంటి 241. అర్థమైందా? ఈ 3 చాలా ఈజీ. అట్లా ఇంకా ఇది మొత్తం క్వశ్చన్ పేపర్ డీటెయిల్ చెప్పారు. మొత్తం చూడండి, 48 40B. 48 ఎన్ని సెక్షన్స్ గట్టి చెప్పండి? 3. అవేంటి? సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో 3 to 4 లైన్స్ రాయండి. వినండి పిల్లలు, ఆన్సర్ లెటర్ రాయాలంటే బుల్లెట్ పాయింట్స్ రాయాలి. బుల్లెట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఒకటే లైన్ ఉండాలి. చెప్తానండి. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడగండి. ఒకటి క్వశ్చన్ లాస్ట్ ఎనీ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగండి రా. అడగమ్మాయి, ఏది ఇష్టం? వాట్ ఈస్ మయాటా? అది క్వశ్చన్ కాదు, సస్టైన్. వినండి, ఈ అమ్మాయి ఒకటి అడిగిందిరా, చూడ బాబు. 235లో ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏంటంటే బాబు, when we use the environment in way that ensure that we have natural resources for future generation, that is called as sustainable development. అర్థమైందా? అడగమ్మాయి, తొందరగా అడుగు, జల్దీ, టైం అయిపోయింది బాబు. టీచర్లు వెళ్ళిపోవాలి, మోడల్ వెళ్ళిపోవాలి, సార్ కూడా వేస్తున్నాను. తొందరగా అడుగు. 4 hours? అరే చాలా ఈజీ, ఇంకా చెప్పవచ్చు అనమాట.